నమస్కారం. రైతుపక్షం ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు దేశీయ విత్తనాల ప్రాముఖ్యత, వాటి అవసరం, అలాగే వాటి సంరక్షణ ఏ రకంగా జరుగుతుంది, నిజంగా దేశీయ విత్తనాలతో వ్యవసాయం చేయాలనుకుంటున్న వాళ్ళకి ఆ విత్తనాలు అందుబాటులో ఉన్నాయా, ప్రభుత్వాలు ఎలాంటి పాత్ర పోషించాలి, స్వచ్ఛంద సంస్థలు ఏం చేయాలన్న దాని మీద డిబేట్ చేపట్టాం. డిబేట్లో మనతో పాటు జక్కుల తిరుపతి గారు ప్రకృతి వ్యవసాయ రైతు స్టూడియోలో ఉన్నారు. అలాగే శివప్రసాద్ రాజు గారు మరో నిపుణులు. ఆయన దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విత్తనాలను సేకరించి వాటి ద్వారా భద్రపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బాపరావు గారు విజయవాడ స్టూడియో నుంచి ప్రకృతి వ్యవసాయ రైతు వారు, దేశీయ విత్తనాల సంరక్షకులు కూడా వారు. అత్తోట ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ దేశీయ విత్తనాలతో రైతులతో సాగు చేపిస్తున్నారు. మరొకరు బాలమద్దిలేటి గారు అభ్యుదయ రైతు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా శివప్రసాద్ రాజు గారు నమస్తే. శివప్రసాద్ గారు చెప్పండి, అంటే అసలు దేశీయ విత్తనం అంటే ఏంటి? అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ఇలాంటివి కాకుండా మన పాతకాలపు ఒరిజినల్ సీడ్ ఏది ఉందో అదా, దీనివల్ల లాభం ఏంటి? చాలా మాడిఫికేషన్స్ మనకి తర్వాత ఎక్కువ దిగుబడి కావాలని చాలా మాడిఫికేషన్స్ జరిగి ఉంటాయి. బట్ అలా కాకుండా దేశీయ విత్తనాలతో వ్యవసాయం చేయాలని ఎందుకు అనుకోవాలి? వాటి ప్రాముఖ్యత ఏంటి? ఫస్ట్ ఒక విషయం మీరు చెప్పే ముందు ఒక కొంతమంది నిపుణుల అభిప్రాయం కూడా ముందు ఒకసారి తీసుకొని మనం శివప్రసాద్ గారి దగ్గరికి వద్దాం. ఒకసారి బయటకు ఎందుకు ఏర్పడడం జరిగిందంటే, మన తాతలు ముత్తాతలు 60-70 ఏళ్ళ కింద 100 ఏళ్ల కింద దేశీయవాళి రకాలు అక్కుళ్ళు, బసంగిలు, చెట్టు ముత్యాలు, గోదావరిస్కే, పెద్ద మసూరి ఇటువంటి రకాలు మందులు లేకుండా పండించుకొని దిగుబడి తక్కువ వెళ్ళినా అటువంటి ముడి బియ్యం, దంపుడు బియ్యంగా తిని ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు అందరికీ హైబ్రిడ్ రకాలు, సైంటిస్టులు క్రాసింగ్ చేసిన రకాలు దిగుబడి ఎక్కువ వెళ్తుంది, కెమికల్ చదువుతున్నాం. దాని వలన పోషకాలు ఉండగా మాకు బీపీ షుగర్ వస్తున్నాయి. మరి నేను ఇంత శ్రమపడి ఇన్ని రకాలు, దాదాపు ఈ బ్యాంకులో 110 రకాల విత్తనాలు దేశీయ వాళ్ళ రకాలు ఉన్నాయి. స్వల్పకాలిక రకాలు 100-105 రోజులు వండే రకాలు ఉన్నాయి. మధ్యకాలిక రకాలు 115 రోజుల నుంచి 130 రోజుల వండే రకాలు ఉన్నాయి. దీర్ఘకాలిక రకాలు 150 నుంచి 170, 210 రోజుల దాకా వండే రకాలు ఉన్నాయి. అంటే రైతుకు నీళ్లు ఎట్లా ఉన్నాయి, భూమి ఎలా ఉంది, ఏ భూమిలో ఎటువంటి రకం పండుతుంది, మా పొలంలో చూసి అటువంటి రకాలు ఎన్నుకొని ఈ రకం ఏమంటే ఆ రకం రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మనం ఇప్పటి వరకు మనం ఏంటంటే బయట మార్కెట్లో మనం విత్తనాలు తీసుకుంటున్నాము. బయట మార్కెట్లో విత్తనాలు తీసుకోవడం వల్ల ఆ విత్తనాలు మళ్ళీ రెండోసారి వేయడానికి పనికిరావడం లేదు. కాబట్టి సాంప్రదాయ విత్తనాలే మంచివి అనేది ఒక ప్రచారం చేస్తున్నాము. గిరిజన ప్రాంతంలో వాళ్ళకు కూడా కొన్ని పోలికలు చూపించాం. ఇక్కడ మీరు పండించే ఈ కూరగాయలు, అంటే సాంప్రదాయంగా పండించే కూరగాయలు, మేము బయట నుండి తెచ్చి ఇచ్చే విత్తనాలు, కూరగాయలు ఒకసారి మీరు పోల్చుకోండి అంటే వాళ్ళే చెప్తున్నారు. మా దగ్గర ఉన్న విత్తనాలు ఉండి వస్తున్న కాయలు చాలా పొడవుగా, చాలా రుచిగా, చాలా నాజూగ్గా, చాలా బాగా కనిపిస్తున్నాయి. కానీ ఈ బయట నుండి తీసుకున్న విత్తనాలతో పండించిన కూరగాయలు అంత బాగా లేవనేది వాళ్ళే చెప్తున్నారు. శివప్రసాద్ గారు చెప్పండి. బేసిక్గా మనకి మొదటి నుంచి ప్రకృతి సిద్ధంగా ఇచ్చిన కొన్ని వేల సంవత్సరాల నుంచి మన వ్యవసాయం జరుగుతూనే ఉంది. ఈ క్రమం లోపల ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన విత్తనాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే బేసిక్గా ఇక్కడ ఏమైంది అంటే 1960 తర్వాత మనకి గ్రీన్ రెవల్యూషన్ ఏదైతే స్టార్ట్ అయిందో, అధిక ఉత్పత్తి అనేటువంటి ఒక ఉద్దేశంతో సో వీళ్ళు ఏం చేశారు, హైబ్రిడైజేషన్ మొదలుపెట్టి ఉన్నటువంటి ఒక విత్తనాలను అనేది ఇది వాడితే ఉత్పత్తి రాదు, ఇది వాడాలి, ఇది వాడాలని చెప్పడంతో ఏందా అన్ని బేసిక్గా కనుమరుగైపోయాయి. ఆ క్రమం లోపల మొత్తం ఉనికే పోయింది మొత్తం అంతా కూడా. సో ఎంత ఉనికిపోయింది అంటే 1972-74 టైంలో ఆచార్య రిచార్డ్ అని, సో మన ఒరిస్సాకి సంబంధించినటువంటి ఒక సైంటిస్ట్ అనమాట, ఆయన పరిశోధనలో 74,000 రకాలు ఇండియా మొత్తంలో ఉన్నాయి. 74లో ఇందులో మొత్తం ఇండియా మొత్తంలో వరి రకాలు 74,000 రకాలు ఉన్నాయని ఆయన విత్ ప్రూఫ్ తోటి మొత్తం అంతా కూడా ఇప్పటికి కూడా కటక్ యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి ఒక ప్రూఫ్లు కానీ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ రోజు కర్మ ఏంటిది అని అంటే, పరిస్థితి ఏంటిదంటే, మా యొక్క నెట్వర్క్ లోపల మీతో అంతా సర్వే చేస్తే మొత్తం అంతా కూడా సుమారుగా ఒక 4,000 నుంచి 5,000 రకాలు మాత్రమే ఇప్పుడు ఉన్నట్టు అంచనా. దేశవ్యాప్తంగా భారతదేశం మొత్తం కూడా ఈ ట్రెడిషనల్ సంబంధం సో అంత దిగజారిపోయింది మొత్తం అంతా కూడా. ఇప్పుడు అవి కూడా మన రాష్ట్రంలో చూస్తే అవి కూడా చాలా తక్కువే. సో 2013-14 నుంచి మూవ్మెంట్లోకి రావడం జరిగింది న్యాచురల్ ఫార్మింగ్లో. సో తిరిగిపోయినటువంటి ఒక ఈ విత్తనాలన్నీ కూడా సేకరణ చేసి డెవలప్ చేసి కొన్ని ఆర్గనైజేషన్ ద్వారా కొంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒక వ్యక్తులకు ఇవ్వడం ద్వారా అలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అంటే వేస్తున్నారా రైతులు దేశీ? అంటే దిగుబడి తక్కువ రాదనేది ఒక ప్రధానమైన ఇది కదా. అయితే దిగుబడి అనేది రకరకాల
రకరకాలైనటువంటి అంశాల మీద ఆధారపడి ఉంటుందండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి సో మీరు ఇందాక అడిగిన దానికి ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది అని అంటే ఈ దేశీయ విత్తనాలే ఎందుకు వాడాలి అనేటువంటిది ఒక మేజర్ విషయాన్ని చూసుకుంటే, సో ఈ యొక్క ట్రెడిషనల్ సీడ్ అనేది ఎటువంటి ఏ రకమైన వాతావరణానికి అక్కడ ఉండేటువంటి ఒక వాతావరణ పరిస్థితులకు అలవాటయ్యి సో అవన్నీ ఎన్విరాన్మెంట్కి అలవాటయ్యి అక్కడ ఉండేటువంటి చీడపీడలు కానీ ఆ భూమి తత్వానికి అలవాటయ్యి మొత్తం అంతా కూడా సో నిలబడగలుగుతాయి మొత్తం ఏదైనా కానీ. సో ఈ హైబ్రిడ్ అలా కాదు, ఎక్కడున్నా ఒకటే స్థితి. ఇప్పుడు తమిళనాడు లోపల ఒక ప్రాంతం లోపల ఉప్పు నీటిలో పెరిగేటువంటి ఒక వెరైటీ ఉంది, ఇదే తీసి ఆర్ఎన్ఆర్ తీసుకెళ్ళి అక్కడ వేస్తే వస్తుందా? రాదు. రాజస్థాన్ ఉండేటువంటి ఒక ఆ ప్రాంతంలో విపరీతమైనటువంటి ఒక వేడి ఉండేటువంటి ప్రదేశంలో ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ వేస్తే వస్తుందా? రాదు. సో లోకల్ పరిస్థితులకు అనుకూలంగా మొత్తం అంతా కూడా కన్వర్ట్ అయి ఉంటాయి, మొత్తం అంతా కూడా చీడపీడల్ని కానీ అన్నింటినీ తట్టుకుంటాయి. ఇప్పుడు అదేమైపోయింది అని అంటే ఇక ఇప్పుడు ఏవన్ టెక్నాలజీ నాకు పిల్లోడు ఇలాగే పుట్టాలంటే ఇప్పుడు అలాగే పుట్టేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నాకు వంకాయ ఇలాగే ఉండాలి, ఎర్రగానే ఉండాలి, తెల్లగానే ఉండాలంటే మాడిపోయి మనకి ఎట్లా కావాలో అట్లా వస్తుంది. ఆహారం కూడా అట్లా తింటే ఇక న్యూట్రిషన్ వాల్యూ ఏముంటుంది మొత్తం అంతా కూడా పరిస్థితి అది. అలాగే తిరుపతి గారు చెప్పండి, మీరు సిద్దిపేట ప్రాంతంలో మొదటి నుంచి కొంత ఈ దేశీయ విత్తనాలు వాడుతున్న పరిస్థితి, చాలామందికి వారు చెప్పేదేమో ఒక పాజిటివ్ పాయింట్, దేశీయ విత్తనం అయితే అక్కడ ప్రాంతానికి అలవాటు పడి ఉంటుంది. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే దిగుబడి ఈ హైబ్రిడైజ్డ్ విత్తనానికి వచ్చినంత రాదు అని. మరి చీడపీడలను ఎదుర్కోవటంలో దేశీయ విత్తనంకి ఉన్నటువంటి ఆ రెసిస్టెన్స్, దాన్ని ఎదుర్కొనేటువంటి తత్వం ఈ కొత్తగా వచ్చినటువంటి హైబ్రిడ్ వాటికి ఉంటుందా, లేదా మీ అనుభవంలో ఏం జరిగింది? ముందుగా ఈ దేశీయ విత్తనాలు కాపాడుతున్నటువంటి మన విత్తన ఉద్యమకారులు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ, మరియు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విత్తనాలంటే ప్రచారంలో తీసుకెళ్ళినటువంటి శ్రీ శివప్రసాద్ రాజు గారికి, మరియు మా మిత్రులు బాపారావు గారికి, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములండి. అదేవిధంగా హెచ్ఎంటీవీ యాజమాన్యాన్ని కూడా. అయితే దేశీయ విత్తనాన్ని ఎందుకోసం పండించాలనేది ఫస్ట్ డిసిషన్ తీసుకోవాలండి ప్రజలు. ఈ రోజుల్లో ముఖ్యంగా ఏంటంటే అనారోగ్య సమస్యలు బాగా పెరుగుతున్నాయండి. మనకి ఈ మధ్య ఒక నివేదిక చూసినట్లయితే దాంట్లో ఆరోగ్యానికి సంబంధించిన ఒక నివేదిక చూస్తే ఒక 30 ఏళ్ల క్రితము ఒక జామకాయ తింటే ఎన్ని న్యూట్రిషన్స్ మనకు రావాలో, ఒక పండు తింటే ఎన్ని న్యూట్రిషన్స్ రావాలో, ఈ రోజు అదే పండు తింటే కనుక 8 పండ్లతో సమానం అయిపోయిందండి. న్యూట్రిషన్ వాల్యూస్ అనేది క్రమంగా పోతుంది. మనము కేవలం కడుపు కోసమే తింటున్నాం, కంటికి బాగుండాలని చూస్తున్నాం అనమాట. దాంట్లో న్యూట్రిషన్స్ ఉన్నాయా లేవో మనం చూడట్లా. అదే మీరు దేశవాళీ పండ్లు కానీ విత్తనాలు కానీ చూసుకున్నట్లయితే దాంట్లో ఉండాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ ఉంటాయి. గతంలో ఒక కంటి సమస్య వచ్చింది అనుకోండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను ఏం చెప్పేవారు, బొప్పాయి తినండి, క్యారెట్ తినండి అని చెప్పేవారు. ఈ రోజు ఆ బొప్పాయి క్యారెట్ తిన్న వాళ్ళకి కంటి సమస్య పోగా అంటే క్లియర్ కాకుండా ప్లస్ రోగాలు కూడా అదనంగా వస్తున్నాయి. చాలా మంది ఫ్రూట్స్ తినే వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. సో ఇటువంటి వాళ్ళందరికీ ఏం చెప్పేదంటే ఫస్ట్ మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలంటే భూమి బాగుండాలి, ఆ భూమిలో వేసే విత్తనం నాటుదై ఉండాలండి. దానికి అన్ని రకాల పోషకాలు తీసే గుణం ఉంటుంది. సో వీటితో పాటుగా మనం ఏం చెప్తామంటే దిగుబడి రాదు అనేది కూడా అదొక అసత్యమేనండి. గతంలో మనం ఇన్ని వందల సంవత్సరాలుగా హైబ్రిడైజేషన్ లేకముందే మనకు ఇన్ని వందల సంవత్సరాలుగా దేశంలో ప్రజలు ఉన్నారు కదా. సో అవన్నీ ఎలా వస్తాయంటే ప్రతి సంవత్సరం పంట వేసుకుంటూ దాంట్లో మేలైన విత్తనాలు తీసుకుంటూ రావాలండి. ప్రతి సంవత్సరం మేలైన విత్తనాలు తీసుకోవాలి. ఇప్పుడు హైబ్రిడ్ విత్తనం ఎక్కడో ల్యాబ్ లో తయారవుతుంది, ఎక్కడో దూరంగా తయారవుతుంది. సో దేశీ విత్తనం తన పంటలో మొదటిసారి వేసుకున్నప్పుడు హీల్డింగ్ తక్కువ వస్తుంది, వాస్తవమే. దాంట్లో మేలు రకం విత్తనాలని మేలు రకం కంకుల్ని కోసుకోవాలి పొలం ఉన్నప్పుడు. అట్లా తీసుకొని ఒక 3 సంవత్సరాలు చేయగలిగిన అనుకోండి, అప్పుడు అతని దగ్గర మంచి దిగుబడి రకం వస్తుంది. ఈ విధంగా మనం గతంలో చేసామండి. సార్ మనకు ఒక కాలరు రాజు వరంగల్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రాజు, మీ క్వశ్చన్ అడగండి. ఇక్కడ దేశీయ విత్తనాలకు సంబంధించిన నిపుణులు ఉన్నారు, రైతులు ఉన్నారు, చెప్పండి. నమస్కారం సార్. నమస్తే. వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళకి ధన్యవాదాలండి. సార్, మనకి సేవ సంస్థ నుండి విత్తనాలు తీసుకొని మేము దేశీ విత్తనంతో సుభాష్ పాలేకర్ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నానండి. మనకి దేశీ విత్తనాన్ని విలువ చేసే విధానాలు కానీ లేదంటే పద్ధతులు కానీ మనకి ఏమన్నా తెలియజేయగలరా? ప్రధానంగా హెచ్ఎంటీ వారికి మొదట ధన్యవాదాలండి. ఈ యొక్క దేశీ విత్తనం కానీ ప్రకృతి వ్యవసాయాల గురించి కానీ ఆ వేదిక పైన ఉన్నటువంటి 3 వ్యక్తులు చాలా నిష్ణాతులైనటువంటి వ్యక్తులు. వాళ్ళ యొక్క సేవలు ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో చూడడం అనేది గణనీయమైనటువంటి వాళ్ళవి. సో ఇందులో హెచ్ఎంటీ ప్రసారం చేసినటువంటి ఈ కార్యక్రమానికి ధన్యవాదాలండి. మనకి ఏ విధంగా దేశీ విత్తనాలని అంటే నిల్వ చేసుకునే విధానాలు ఏమైనా ఉంటే తెలియజేయగలరు? శివప్రసాద్ గారు, దేశీ విత్తనాలని ఏ రకంగా మీరు ఇది
మనకు ట్రెడిషనల్ మెథడ్ ఉందండి, ఇప్పటికీ ఒరిస్సాలో ఇది బేసిక్గా ఫాలో అవుతూ ఉంటారు. సో మీరు ఏం చేస్తారంటే విత్తనం ఏదైనా కానీ మనకి వరికి సంబంధించింది ఏదైనా కానీ ఒక 2 నుంచి 3 సంవత్సరాల వరకు వాటి యొక్క జర్మినేషన్ పీరియడ్ ఉంటుంది మొత్తం అంతా కూడా. సో ఈ మధ్యలోపటి ఈ పురుగు పట్టడం దీంతో మొత్తం అంతా కూడా పాడైపోతుంది, మొత్తం విత్తనం పాడైపోతుంది. ఓపెన్గా పెట్టినప్పుడు కూడా దాంట్లో ఉన్న జీవం పోవడంతో జర్మినేషన్ పడుతుంది 2-3 ఏళ్ళు మొత్తం అంతా కూడా. సో జనరల్ మెథడ్స్లో కూడా పెట్టుకుంటే అయితే మీరు ఏం చేస్తారంటే వెనకటికి మనకి ఈ కుండలు గాదెలు ఇట్లాంటివి దొరుకుతూ ఉన్నాయి కదా, సో ఆ కుండలు తీసుకున్నా సరే, లేదంటే తట్టలు ఉంటాయి కదా, పెద్ద తట్టలు ఎదురుతోటి అల్లినటువంటి యొక్క తట్టలు ఏవైతే ఉంటాయో ఆ తట్టను తీసుకోండి. సింపుల్ మెథడ్ ఇది. ఆ తట్ట మొత్తం అంతా కూడా ఆవు పేడతోటి మొత్తం శుభ్రంగా నీట్గా మొత్తం అంతా అలకేసి మొత్తం అంతా లోపల బయట మొత్తం అంతా కూడా అలకేసుకొని మొత్తం మీరు ఏదైతే ధాన్యాన్ని నిలవ పెట్టాలనుకుంటున్నారో మొత్తం అంతా కూడా ఆ ధాన్యాన్ని బాగా కొంచెం డ్రై చేయండి మొత్తం అంతా కూడా. 1-2 రోజులు వేసే ముందు మొత్తం క్లీన్ చేసి డ్రై చేసిన తర్వాత ఆ గంపలో పోసుకోండి. ఈ గంపలో పోసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే మొత్తం పైనుంచి బూడిద జల్లుకుంటూ ఒక లేయర్స్ వైజ్గా వేసుకుంటూ ఆ బుట్ట మొత్తం నింపుకోండి ఫస్ట్. సో ఆ బుట్ట మొత్తం ఈ బూడిద ఏం చేస్తుందంటే దాంట్లో ఉండేటువంటి ఒక మాయిచర్ మొత్తం అంతా కూడా లాగేస్తుంది, అంటే తేమ శాతాన్ని మొత్తం లాక్కొని పక్కన పెట్టుకుంటూ. తర్వాత రెండవది ఏమవుతుంది అని అంటే ఆ ఏదైతే పురుగు వస్తుంటుందో మొత్తం అంతా కూడా ఈ వాసనకి ఇష్టపడదు. రెండవది అది తిన్నామన్నా కానీ దానికి పాసిబుల్ కాదనమాట మొత్తం అంతా. సో ఈ విధంగా మొత్తం అంతా నింపుకుని పైన టాప్కి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అంతా సో ఆ పైన ఒక చిన్న పేపర్ లాంటిది కానీ ఇంకేదైనా పెట్టేసుకొని దాంట్లో మన లావు ఉప్పు ఉంటుంది కదా, దొడ్డు ఉప్పు ఉంటుంది కదా, ఒక 4-5 కొంచెం ఇంత మీరు తీసుకునేటువంటి ఒక పరిణామాన్ని బట్టి పైన పెట్టుకో. మిగతా ఎక్సెస్ మాయిచర్ ఏదైతే ఉంటుందో మొత్తం లాగేసుకో. పైనుంచి మొత్తం అంతా కూడా వేప ఆకులు ఏవైతే ఉంటాయో వెండినటువంటి ఒక వేప ఆకులు మీరు మధ్యలోంచి కూడా కింద నుంచి కూడా వేసుకోవచ్చు, మొత్తం వేపాకు కూడా వేసుకోవచ్చు. మొత్తం పైన మొత్తం అంతా కూడా టాప్ యాంగిల్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఆకులతోటి మొత్తం అంతా కూడా కవర్ చేసేసి పైనుంచి ఫుల్ ప్యాక్ చేసేయండి మొత్తం అంతా కూడా. పైన ఒక గడ్డి లాంటిది ఏదైనా పెట్టేసుకొని మొత్తం అలికేసేయండి, మొత్తం టోటల్ ప్యాక్ చేసేయండి, మొత్తం అలికేయాలి. మొత్తం అలికేసి అంతా కూడా పక్కన పెట్టుకోండి. ఇంకోటి చిన్న అది దాదాపు మీకు 2 సంవత్సరాల వరకు జర్మినేషన్ ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది మొత్తం అంతా కూడా. తర్వాత కూడా తీసుకొని మళ్ళీ ఆరబెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు మళ్ళీ కొద్దిగా. అలాగే ఇంకా కొన్ని రేర్ సీడ్స్ తక్కువ మొత్తంలో ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో మనకి ఇంకా ఒరిస్సాలో సింపుల్ పద్ధతిలో ఏం చేస్తారంటే ఈ ఆవు పేడ పిడికల్లా ఉంటాయి కదా, ఈ పిడికలు కొట్టేసి ఆ గింజలు దానికి పెట్టి ఎండబెట్టేస్తారు మొత్తం. సో అదొక మెథడ్ అనమాట. బాపరావు గారు, మీరు తెనాలి ప్రాంతంలో అత్తోట గ్రామంలో ఈ దేశీ విత్తనం స్థానికంగా ఉన్నటువంటి రైతులకు ఇచ్చేసి వ్యవసాయం చేస్తున్నారు. 3-4 అంశాలు, చీడపీడలు ఏ రకంగా తట్టుకుంటాయి, దిగుబడి ఎలా ఉంటుంది, మీరు ఏమేమి పంటలకి దేశీ విత్తనాలు వాడుతున్నారు, మీ అనుభవాలు ఏంటి? ఓకే, తప్పకుండా సార్. ముందుగా HMTV యాజమాన్యానికి నమస్కారాలు. ఓకే. అలానే మాకు దేశీ విత్తనం ఒక 200 రకాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన శ్రీ శివప్రసాద్ రాజు గారికి కూడా నమస్కారాలు. ఓకే. అలానే మా బాటలోనే నడుస్తున్న జక్కుల తిరుపతి అన్నకి కూడా నమస్కారాలు. ఓకే. ఈ విషయాల్లోకి వచ్చేస్తే దేశీ విత్తనం అనేది కూడా చాలా రెసిస్టెన్స్ పవర్ కూడుకున్నదండి, అంటే ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తిని కూడుకున్నది. దీనివల్ల ఏంటంటే రైతు బయట నుంచి ఎటువంటి రసాయనాలు వాడాల్సిన అవసరం ఉండదు. మేము పండిస్తున్నది పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో, పూర్తిగా వరి విత్తనాలే. మన అత్తోట గ్రామంలో భూమి భారతి అని ఒక దేశీ విత్తన కేంద్రాన్ని ఏర్పాటు చేసి 365 రకాల దేశీ విత్తనాలని మనం అక్కడ సంరక్షిస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా ఒక 2000 మంది రైతుల వరకు కూడా మనం దేశీ విత్తనాన్ని అందజేసాం ఈ 8 సంవత్సరాల కాలంలో. అలానే ఈ దేశీ విత్తనం పండించేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మేము ఇంకా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు 365 వెరైటీస్ని మేము సేకరించి శివప్రసాద్ రాజు గారి సహకారంతో, అలానే మాతో పాటు అక్బర్ అన్న ఉంటారు, మేమందరం కలిసి సేకరించాం. దీంట్లో ప్రధానంగా రోగనిరోధక శక్తి పెరిగిన తర్వాత, అంటే ఆ విత్తనానికి రోగనిరోధక శక్తితో పాటుగా ఈ దేశీ విత్తనాన్ని ప్రభుత్వాలు కూడా తీసుకొని రైతులకి ఇంకా ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురాగలిగితే ప్రభుత్వం మీద ఒక భారం అనేది తగ్గుతుంది. కారణం ఏంటి అంటే ఎక్కువ సబ్సిడీలు రసాయనాల మీద కానీ యూరియా డిఏపీల మీద కానీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనకి కేవలం ఆవు పేడ మూత్రం ద్వారా ఎక్కువ పంటని ఒక ఆవుతో 30 ఎకరాలు పండించవచ్చు. అదే విధానంలో దేశీ విత్తనంలో ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క ఔషధ గుణం ఉంది. ఇప్పుడు మైసూర్ మల్లిక పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది, నవారా ఎక్కువ మంది షుగర్ పేషెంట్లకు పనికొస్తుంది,
తర్వాత కాలాబట్టి, బర్మా బ్లాక్, మైసూర్, ఇట్లా రకరకాల విత్తనాలు నల్ల బియ్యంలో ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మనకి సమృద్ధికరమైన రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చాలామందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. ఓకే. అలానే ఇటువంటి పంటను పండించేటప్పుడు మేము ఎటువంటి రసాయనాలు కూడా వాడాల్సిన అవసరం రావట్లేదు. ఓకే. కారణం ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు బయట నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అలానే ఈ విత్తనం కూడా అండి, దేశీ విత్తనం గొప్పతనం ఏంటంటే ఎటువంటి పురుగు కానీ తెగులు కానీ వచ్చినా కానీ తట్టుకుని నిలబడగలిగే శక్తి దేశీ విత్తనం. అలానే మొన్న ఆంధ్రప్రదేశ్లో బాపురావు గారు మళ్ళీ వస్తాను. మనతో దామోదర్ నాయుడు గారు తిరుపతి నుంచి ఒక రైతు ఫోన్ లైన్లో ఉన్నారు. దామోదర్ నాయుడు గారు మీ క్వశ్చన్ అడగండి. ఏం లేదు, ఇప్పుడు మన దేశీయ విత్తనాలు డెవలప్ చేయాలంటే హలో చెప్పండి. మన పంటలు అనుకున్నంత దిగుబడి రాకుండా పోయేదానికి కారణం ఏదంటే మనకు తేనెటీగలు వచ్చి పిప్పిడి మార్పు చెందకుండా అంతరించిపోయిన తేనెటీగలు. దానివల్ల మనం ఏ పంట అయినా అనుకున్నంత దిగుబడి రావటం లేదు ఇప్పుడు పిప్పిడి మార్పు చెందక. ఓకే. బాపారావు గారు మీరు దానికి ఏమైనా సమాధానం చెప్తారా? పిప్పిడి మార్పిడి జరగక దిగుబడి రావట్లేదు అంటున్నారు. పిప్పిడి మార్పిడి జరగకుండా దిగుబడి రావటం కాదండి. దేశీ విత్తనం అనేది ఏంటంటే భగవంతుడు ఒక విధానాన్ని ఇచ్చాడు. ఈ హైబ్రిడ్ విత్తనం, జిఎంఓ విత్తనాలు ఏంటంటే అధిక దిగుబడి వస్తుంది, కానీ దాంట్లో సారం ఉండదు. ఓకే. కానీ మన దేశీ విత్తనం ఏంటంటే మనం పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో కనుక పండిస్తే మేము చూస్తున్న దిగుబడి ఏంటంటే ఎకరానికి 25 బస్తాలు 75 కేజీలు వస్తున్నాయండి. ఇవి మనకి ఖచ్చితంగా సంతోషించగలిగిన పరిణామం. సరిపోతుంది. అలానే 25 బస్తాలు 75 కేజీలు కదా, బ్రహ్మాండంగా అండి. దీనివల్ల రైతుకి నష్టం ఉండదు. కానీ హైబ్రిడ్ విత్తనాలు కానీ ఇలాంటి ఏదైతే డెవలప్డ్ వెరైటీస్ ఉన్నాయో వాటిని వేస్తున్నప్పుడు రైతు ఆలోచించుకోలేని పరిస్థితి గ్రామాల్లో ఏముందంటే, రైతు ముఖ్యంగా 90% మంది రైతులు కౌలు రైతులండి. వీళ్ళకి కౌలు 30,000 నుంచి 35,000 వరకు కౌలు కట్టాలి. ఇది కౌలు కట్టిన తర్వాత వీళ్ళు వాడే రసాయనాలకి, క్రిమిసంహారక మందులకు కానీ కలుపు మందులకు కానీ వీళ్ళు కనుక కరెక్ట్గా లెక్క చూసుకుంటే కనుక ఒక 10,000 నుంచి ఇంకా ఎక్కువలోనే మైనస్లో ఉంటున్నారు. అదే దేశీ విత్తనం వల్ల, దేశీ విత్తనం పండించడం వల్ల మనం బయట నుంచి ఎటువంటి ఇన్పుట్స్ అంటే రకరకాల రసాయనాలు, పురుగు మందులు, కలుపు మందులు వాడాల్సిన అవసరం రావట్లేదు. దీని బేరీ చేసుకుంటే మనకి దిగుబడి 25 బస్తాలు వచ్చినా కానీ వాళ్ళు 40 బస్తాలు పండించినా 50 బస్తాలు పండించినా ఖర్చులు పెరుగుతాయండి. ఆ ఖర్చులు కనుక వీళ్ళు బేరీజ్ వేసుకోగలిగితే దిగుబడి తక్కువ వస్తుంది అనేది ఆలోచన అవసరం లేదు. అలానే అమృతం లాంటి ఆహారాన్ని మనం తినగలం. రైట్ బాపారావు గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. బాలమతిలేటి గారు, మీరు ఏ రకంగా మీ అనుభవాలు ఏంటి దేశీ విత్తనంతో? దేశీ విత్తనం అంటే ప్రకృతి వ్యవసాయమే చేయాలా, లేదు దేశీ విత్తనంతో మళ్ళీ ఎరువులు, పురుగు మందులు వాడొచ్చా? ఇక్కడ రకరకాల పద్ధతులు పాటిస్తున్న రైతులు ఉంటారు, ఏం చెప్తారు? నమస్తే సార్, అందరికీ నమస్కారం. బాపారావు గారికి, తర్వాత జప్పుల తిరుపతన్నకు, తర్వాత మిగిలిన స్టూడియోలో ఉన్న అందరికీ నమస్కారం. చెప్పండి. మనకు దేశీ వెరైటీస్ అంటే అనేది మనకు న్యాచురల్ గా వచ్చే విత్తనము, తర్వాత న్యాచురల్ వ్యవసాయానికి అది అనుకూలంగా ఉంటుంది. తర్వాత దేశీ విత్తనంలో మనకు ఎక్కువ శాతము ఈ హైబ్రిడ్ విత్తనాల లెక్క ఎక్కువ తెగుళ్ళు అవి రావు, న్యాచురల్ గానే వస్తుంది. అది మనం గమనించాలా. తర్వాత మనకు ఈ సహజ సిద్ధంగా ఏవైతే మనకు వస్తాయో అటువంటి పంటలు మాత్రమే మనకు తీసుకోనికి అవకాశం ఉంటుంది. దేశీ వెరైటీస్ లో అత్యంత పోషక విలువ ఉంటాయి, రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, ఎటువంటి తెగుళ్ళు రావు. తెగుళ్ళకు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కొంత భాగం మనకి ఫస్ట్ వ్యవసాయంలోకి దిగినప్పుడు కొంత మనకి ఏదన్నా కొంచెం జీవామృతం, ఘన జీవామృతం కొంచెం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప మిగిలిన టైం PMDS కానీ ఈ పచ్చి రొట్టె ఎరువులు కానీ ఖచ్చితంగా వేసుకొని కొంత భూమిని బలపరుచుకోగలిగితే నెక్స్ట్ అవసరం దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీళ్ళు కూడా మన పచ్చి రొట్టె మనం ఎప్పుడైతే వ్యవసాయం స్టార్ట్ చేస్తామో పచ్చి రొట్టె ఎరువులు దాదాపు అంటే ఒక 20 రకాలు 30 రకాలు వేసుకోగలిగితే భూమి బలపడుతుంది. భూమి బలపడిన తర్వాత పంట కూడా అంత తగ్గేది ఏముండదు. తర్వాత పంట తగ్గి మళ్ళీ వస్తాను మదిలేటి గారు మీ దగ్గరికి. వాయిస్ కట్ అవుతుంది. మనతో బాబు కర్నూలు నుంచి ఉన్నారు. బాబు మీ క్వశ్చన్ అడగండి. అడగండి బాబు, మీ క్వశ్చన్ అడగండి. ఆయన సొంతంగా విత్తనాలు తానే
విత్తనం తయారు చేసుకున్నాడా లేకుంటే పక్కన ఎక్కడైనా తీసుకొచ్చినాడా అడగండి సార్ కొద్దిగా. సార్ అంటే ఎక్కువ మంది రైతులు ఎట్లా విత్తనం వాళ్ళే తయారు చేసుకున్నారా లేకపోతే? ఒక్క నిమిషం అండి. ఫస్ట్ విషయం, ఇందాక దామోదర్ గారు ఫోన్ చేసినప్పుడు వరి లోపల ఈ తేనెటీగలు అన్నారు కదా. సో ఆ పాయింట్ ఏంటిది అంటే వరి లోపల తేనెటీగల యొక్క అవసరం లేదండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే వరి సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్ అనమాట. అన్ని పంటలు కూడా మీరు కూరగాయలు కానీ ఇవన్నీ కూడా పరపరాగ తేనెటీగలు ఒకదాని నుంచి ఒకటి వస్తుంటే కనుక దీంట్లో దాదాపు 99% అంతా కూడా సెల్ఫ్ పాలినేటెడ్. సో దీనికి తేనెటీగలు వాటి యొక్క అవసరం లేదు, కానీ ఉండాలి, ప్రకృతి సిద్ధంగా అన్నీ ఉండాలి. కానీ సో దీనికి తేనెటీగలతోటి దిగుబడికి దీనికి ఏం సంబంధం లేదు ఫస్ట్ థింగ్. సో రెండో విషయం, ఇప్పుడు మన కర్నూలు మిత్రులు మాట్లాడినట్టుగా, సో ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనం విత్తనాన్ని సేకరణ చేసుకోవాల్సిందే. అది రైతుల దగ్గర నుంచి కానీ మేము రకరకాల ప్రాంతాల నుంచి సేకరణ చేసుకొచ్చి ఒక 2 సంవత్సరాల పాటు రకరకాల తెలంగాణలో, ఆంధ్రలో రకరకాల ప్రాంతాల్లో వాటిని పండించడం తర్వాత ఈ ఎన్విరాన్మెంట్కి అలవాటు అయిన తర్వాత వాటిని ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ విషయం ఏంటిది అంటే ఇందాక నుంచి దిగుబడి అనేటువంటి ఒక విషయం వచ్చినప్పుడు అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అంటే ఈ యొక్క విత్తనం ఏదైనా కానీ మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నా అది ఫస్ట్ మీ ప్రాంతంలో అక్కడ పెట్టినప్పుడు కొంచెం దిగుబడి తక్కువగానే వస్తుంది ఫస్ట్ థింగ్. తర్వాత రెండోది, దీన్ని మనం ఈ విత్తనాన్ని తీసుకునేటువంటి ఒక సందర్భంలో ఏదైతే బలమైనటువంటి యొక్క దుబ్బులు ఏవైతే ఉంటాయో బలమైనటువంటి యొక్క దుబ్బుల నుంచి, అదే వరి విత్తనాలు అయితే, అదే కూరగాయ విత్తనాలు అయితే బాగా మంచి ఈల్డింగ్ వచ్చినటువంటి ఒక మొక్క నుంచి నాణ్యమైనటువంటి నెంబర్ 1గా ఉండేటువంటి ఒక విత్తనం తీసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని విత్తనంగా అట్టిపెట్టుకోవాలి ఫస్ట్ థింగ్. రోగాలు ఉండొద్దు, ఇవన్నీ ఉండదు. ఇలా మీరు దీన్ని సెలెక్షన్ మెథడ్ అంటాం మొత్తం అంతా కూడా. సో 3 నుంచి 5 సంవత్సరాలు చేసినటువంటి ఒక క్రమం లోపల అది మీకు హైబ్రిడ్ కంటే కూడా నెంబర్ 1 దిగుబడి రావడం జరుగుతుంది మొత్తం. ప్రతి ఒక్క రైతు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ మన న్యాచురల్ ఫార్మింగ్ లోపల విత్తనాన్ని ఏదో కోసిన తర్వాత దాంట్లోంచి ఒక గంప తీసి పక్కన పెట్టుకునేటువంటి ఒక క్రమంలో. సో మేము దీంట్లో ఇంతకుముందు మేము రకరకాల విత్తనాలు, ముఖ్యంగా ఈ దేశీ విత్తనాల లోపల సిద్ధసన్న అనే దాని మీద మేము బాగా ట్రయల్ చేసినాం మొత్తం అంతా కూడా. చేసిన తర్వాత అది ఒక్కొక్క రైతు దగ్గరికి కెమికల్ ఫార్మింగ్లో వెళ్ళిన వాళ్ళకి కూడా నల్గొండ ప్రాంతంలో కొంతమంది ఫోన్ చేసిరు అనమాట. అది పంట చూసి అది 55-60 బస్తాలు వచ్చింది. అది నాకు న్యాచురల్ ఫార్మింగ్లో 35. దాని దగ్గర 3 సంవత్సరాల పాటు సెలెక్షన్ మెథడ్ లోపల సెలెక్ట్ చేసి మొత్తం అంతా కూడా దీన్ని ఎక్కువ మొత్తంలో చేయాలి. సో ఇలా మనము రైతు వారీగా మన విత్తనాన్ని, నాణ్యమైన విత్తనాన్ని తీసుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి యొక్క వీడియోస్ కూడా న్యాచురల్ ZBNF లెసన్స్ అని మేము పెట్టడం జరిగింది. దాంట్లో కూడా కొడితే వరి మొదటి నుంచి లాస్ట్ వరకు ఎలా తీసుకోవాలి ఏంటిది అనేటువంటి ఒక విషయాలు, ప్రకృతి వ్యవసాయ పాఠాలు అని ఉంటాయి. విత్తనాన్ని సేకరించేటువంటి ఒక పద్ధతులన్నీ కూడా దాంట్లో ఉంటే మీరు చూడవచ్చు. తిరుపతి గారు, అంటే మీరు ఇప్పుడు మనంతా ఎక్కువ వరి గురించే మాట్లాడుకున్నాం. దేశీ విత్తనాలు అంటే కేవలం వరికైనా కాదు, ఏ పంటకైనా, కూరగాయలకైనా, పళ్ళకైనా, వేటికైనా. మరి వాటిల్లో ఏంటి అసలు ఈ రీసెర్చ్ కానీ హైబ్రిడైజేషన్ జరుగుతుందో లేదో మనకు తెలియదు. వరిలో అంటే మనకి ఎక్కువ క్రాప్ కాబట్టి రకరకాల దిగుబడి పెంచే వస్తుంది. మిగతా పంటలకు సంబంధించి దేశీయ విత్తనాలని మన దగ్గర ఉన్నాయా? రైతులు ఏం వాడుతున్నారు? మీ అనుభవం ఏంటి? ఉన్నాయండి. మిగతా పంటల్లో కూడా ఇప్పుడు మన కూరగాయల్లో కూడా చాలా మంది హైదరాబాద్లో కూడా ఇప్పుడు టెర్రస్ గార్డెన్ అని మొదలు పెట్టారు. ప్రతి ఒక్కరు మాక్సిమం దేశీ విత్తనాలే వాడుతున్నారు. టెర్రస్ గార్డెన్ అందరూ దేశీ విత్తనాలు వాడుతున్నారు, మాక్సిమం అందరూ అదే వాడుతున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ సేవ్ ఆర్గనైజేషన్ కానీ, శివప్రసాద్ గారి దగ్గర కానీ ఇట్లా వాళ్ళు డైరెక్ట్ గా ఆన్లైన్ ద్వారా తెప్పించుకొని వాడుతున్నారండి. దేశీ విత్తనాల పట్ల వీళ్ళు గత మనకు 10-15 సంవత్సరాలుగా చేసిన కృషి ద్వారా మొత్తానికి వెలుగులోకి అయితే వచ్చిందండి. ప్రతి ఒక్కరు విత్తనాలు కాపాడుకోవాలనే ఆలోచన పెరిగింది. కూరగాయల్లో కూడా ఒకసారి విత్తనం పెట్టుకున్నారంటే దాంట్లో మేలైన పండ్ల తీసుకొని, కాయలు తీసుకొని దాన్ని మనం కాపాడుకోవచ్చు. దాంట్లో కూడా ఆ రకంగా ముందుకెళ్తాను. మీరు ఏమేమి చేస్తున్నారు దేశీ విత్తనాలతో? నేను ముఖ్యంగా వచ్చేసి మన మిత్రుల సహకారంతో ఇంతకుముందు గతంలో చాలా రకాల వరి రకాలు పండించాం. శ్రీ విజయరామ్ గారి ప్రోత్సాహంతో ఇప్పటికి నేను కూడా 300 రకాల విత్తనాలు మా అనుభవంలో చూసామండి ఇప్పటికీ. సో దాంట్లో నేనేంటంటే ప్రస్తుత తరానికి ఏంటంటే సన్న బియ్యాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నాను. మాకు సిద్దిపేట జిల్లాలో వచ్చేసి మాకు అంత ప్యాడీ బిల్ట్ అనమాట. సో పక్కన వాళ్ళు వరి వేసినప్పుడు మేము కూడా వరి వేయాల్సిన పరిస్థితి వస్తుంటుంది. సో అట్లా వరి ఎక్కువ వేస్తున్నాం మేము కూడా. ఆ వరిలో వచ్చేసి మెయిన్గా ఇప్పుడున్న ఈ 300 రకాలను చూస్తే దాంట్లో కొన్ని రకాలను మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడున్న తరానికి ముందుగా బియ్యం ఇవ్వాలి అనే ఉద్దేశంతో. సో దాంట్లో మేము ఇంతకుముందు గతంలో మైసూరు మల్లిక, సిద్ధ సన్నాలు, మన నారాయణ కామ్ ఇట్లాంటివన్నీ వేసాము. సో మేము అప్పుడు ఆ మెథడ్లో మైసూరు మల్లికను ఎంచుకున్నాం. ఇప్పుడు కుజుపట్టెల్లి కూడా సన్న రకమే. అదే విధంగా మంచి ఔషధ విలువలు ఉండే కాలా నమ్మక అని చెప్పేసి గౌతమ్ బుద్ధ రైస్ కింద ఉందండి, దాన్ని కూడా వేసాం. బ్లాక్ రైస్ లో ఇప్పటికి ఒక 9 రకాలు పండించాం. బ్లాక్ రైస్ కూడా బాగా ఈ మధ్య కాలంలో బాగా వస్తుందండి దాంట్లో. ఎందుకంటే ఇప్పుడున్న సమాజానికి ముఖ్యంగా డయాబెటీస్, క్యాన్సర్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉందండి మన దేశంలో.
సో వాటికి నిర్మూలంగా ప్రికాషన్స్గా ముందు జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో పెట్టాం. కంది కూడా బహువార్షిక రకాల కందిలు కూడా నేను ప్రమోట్ చేస్తున్నాం, పొలం గట్ల పైన వేసుకోవడానికి. ఈ మధ్య శాండిల్వుడ్ బాగా పెరిగిందండి క్రాప్ మనకి, అంతర పంటగా దీన్ని వేసుకోవచ్చు, పండ్ల తోటలు వేసుకోవచ్చు, అట్లా చేస్తాం. బాపారావు గారు, ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ అనేది ఒక అంశం, ఖచ్చితంగా అది పెరగాలి, జనం దగ్గర తీసుకెళ్ళాలి, ప్రకృతి వ్యవసాయం కానీ లేదా సాంప్రదాయేతరమైన ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ ఏదైనా. అయితే దాంతోపాటు ఈక్వల్గా ఇంపార్టెంట్ అయింది దేశీయ విత్తనం. దేశీయ విత్తనం వాడుతూ ఈ మామూలుగా ఇప్పుడున్నటువంటి కన్వెన్షనల్ మెథడ్ ఏదైతే ఎరువులో పురుగు మందులో వాడుతుంటారు అనుకోండి, దానివల్ల ఏమన్నా నష్టమా, లేకపోతే దేశీయ విత్తనం వాడితే ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం చేయాల్సిందేనా? మీ అనుభవంలో ఏం చెప్తారు? నష్టమా అనే మాటకు వస్తే మాత్రం సార్, ఇప్పుడు తీసుకెళ్ళి అమృతాన్ని తీసుకెళ్ళి విషయంలో పోసినట్టే. ఫస్ట్ పాయింట్ సింగిల్ వర్డ్ ఇది సార్. రెండోది ఏంటంటే మనకి అది ఈ దేశీ విత్తనం అనేది ఎవరైతే అడుగుతున్నారో, ఎవరైతే దీని గురించి ఆలోచిస్తున్నారో, ఆ రైతు కావచ్చు, వినియోగదారుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి ఆరోగ్యాన్ని కోరుకొని మేము ఆరోగ్యంగా ఉండాలి, భూమి ఆరోగ్యంగా ఉండాలి, మా డబ్బులు బయటకు వెళ్ళకూడదు, పెద్ద పెద్ద కంపెనీలు చేతికి వెళ్ళకూడదు అనుకునే రైతులే ఇలాంటి విత్తనాన్ని వాడుతున్నారు. అలానే మాకు మంచి పౌష్టికాహారం కావాలి, స్వచ్ఛమైన ఆహారం కావాలనుకునే వినియోగదారులు దేశీ విత్తనం దగ్గరికి వస్తున్నారు. రసాయనిక వ్యవసాయమే చేస్తే అంటే కనుక మేము కొన్ని గమనించాం. కొంతమంది మా దగ్గర రైతులు తీసుకెళ్లిన వాళ్ళు కొంత యూరియా డిఏపీలు చేసినప్పుడు దాన్ని చల్లినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మనకి ఇవి ఎత్తు ఎక్కువ పెరిగి పడిపోతున్నాయి, వాళ్ళకి అనువు కావట్లేదు, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో అర్థం కావట్లేదు. దీనివల్ల ఏంటంటే చాలామంది మాకు 100% ప్రకృతి వ్యవసాయం చేసే రైతులే మమ్మల్ని సంప్రదిస్తారు. ఎక్కడో ఒకటి అర రాసాయనిక రైతులు చేసిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ సాధ్యమైనంత వరకు మేము ప్రచారం చేస్తుంది ఏంటంటే, దేశీ విత్తనం చేస్తే, ప్రకృతి వ్యవసాయం చేస్తేనే బాగుంటుంది. ఇది అమృతం లాంటి విత్తనం, విత్తనమే అమృతం. దాన్ని తీసుకెళ్లి మళ్ళీ విషంతో పండిస్తే ఉపయోగం ఏముంది? రైట్ సార్, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి బాబురావు గారు. మనతో శ్రీనివాస్ గారు వనపర్తి నుంచి మరో రైతు ఫోన్ లైన్ లో ఉన్నారు. వనపర్తి శ్రీనివాస్ గారు, మీ క్వశ్చన్ అడగండి. సార్ నమస్తే సార్. అడగండి సార్. నమస్కారం సార్. నమస్తే, అడగండి శ్రీనివాస్ గారు, మీ క్వశ్చన్ అడగండి, సమాధానం చెప్తారు. సార్ మేము మిద్దె తోట పెంచుతున్నాం సార్. దేశీ వంగడాలని మీలాంటి పెద్దల సలహాలతో తెచ్చుకొని పెంచుతున్నాము. దయచేసి మిద్దె తోట పెంచుకోవడానికి మాకు కావాల్సిన విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో ఆన్లైన్ లో కొద్దిగా దయచేసి వాటి గురించి కూడా చెప్పండి సార్ ప్లీజ్. ఆన్లైన్లో వచ్చేసి మీకు సాజా సీడ్స్ అని ఉంటుందండి బెంగళూరులో. సో మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చూస్తే సాజాకు సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో నెంబర్స్ ఉంటాయి, మీరు దాంట్లో ఆర్డర్ పెట్టుకొని తీసుకోవచ్చు. దాదాపు వాళ్ళ దగ్గర ఒక వెజిటేబుల్ సంబంధించినటువంటి ఒక 200 రకాల వరకు కూడా వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయండి. తర్వాత రెండవది వచ్చేసి మన హైదరాబాద్ ఎప్పుడైనా వస్తే విజయరామ్ గారి ఆర్గనైజేషన్, సేవా ఆర్గనైజేషన్ అని ఇక్కడ మన లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది, రామకృష్ణ మఠం ఎదురుగా, వాళ్ళ దగ్గర కూడా అందుబాటులో ఉన్నాయి. తర్వాత సిఎస్ఏ సుస్థిర వ్యవసాయ కేంద్రం అని తార్నాక వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గర కూడా కొన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి. సో మీరు ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు మీరు తీసుకోవచ్చు. శివప్రసాద్ రాజు గారు, ఇంకొకసారి అంటే ఇప్పుడు మీరు దేశీయ విత్తనం ఇన్ని రకాలు చెప్తున్నారు కదా, అంటే ఒక్కొక్క ప్రాంతంకి ఒక్కొక్క సీడ్ అనే, లేకపోతే ఎట్లా? ఇప్పుడు అత్తోట్లో వారు దేశీయ విత్తనం వాడుతున్నారు, సిద్దిపేటలో తిరుపతి గారు దేశీయ విత్తనం వాడుతున్నారు. ఈ విత్తనం అత్తోట్లో వేయడానికి సరిపోతుందా, సరిపోదా, ఎలా? అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దేశీయ విత్తనం అనుకోవాలి, ఒక్కొక్క పంట. బేసిక్గా మంచి ప్రశ్న అండి. బేసిక్గా భారతదేశంలో భౌగోళికంగా రకరకాలైనటువంటి ప్రాంతాలు, స్వభావాలు ఉన్నాయి మొత్తం అంతా కూడా. మేము స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ మన దగ్గర చాలా రకాలు ఉండేది, మొత్తం అన్ని అంతరించిపోయి 1-2 రకాలు మాత్రమే ఉంటే మేము రకరకాల ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఇండియాలో ఉండేటువంటి అన్ని రకాలను కూడా సేకరణ చేసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. బేసిక్గా ఒక్కొక్క ప్రాంతాన్ని డైవర్సిటీగా ఆల్రెడీ ప్రకృతి అన్ని ప్రాంతాల్లో విభజనలతోటి అక్కడ లోకల్ మనకు అక్కుళ్ళు అని ఉండేది, మీకు తెలుసు లేదు, మన ఆంధ్ర లోపల అక్కుళ్ళు అని రకరకాలు, సాంబ మసూర్ అని ట్రెడిషనల్ వెరైటీ చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ కాకిరెక్కలని ఇవన్నీ కూడా అవన్నీ అంతరించిపోయాయి. సో మళ్ళీ వాటిని మనం మన దగ్గర పోయిన తెచ్చుకోలేం కనుక వేరే ప్రాంతంలో ఉండేటువంటి వాటిని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు భౌతికంగా అవన్నీ కూడా సెటిల్ అయిపోయినాయి మొత్తం ఈ ఎన్విరాన్మెంట్కి మొత్తం అంతా కూడా. సో ఇక్కడ చాలా మందికి ఉండేటువంటి సపోజ్ వేరే ప్రాంతం దేశీయ ఏదైనా సెట్ సెట్ అవుతుంది, ఏ ఇబ్బంది లేదు మొత్తం అంతా కూడా. సో ఇక్కడ అందరికి ఎదురయ్యేటువంటి ఒక ప్రశ్న, ఈ తర్వాత దిగుబడి ఇంకోటి అన్నారు. నేను ఈ దేశీయ విత్తనాలకు సంబంధించి ఎందుకు రావడం జరిగింది అని అంటే ఫస్ట్ బేసిక్ విషయం, సో ఎందుకు వాడాలనేటువంటి ఒక విషయాన్ని కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క విషయాలన్నీ కూడా మా గురువుగారు హరినాథ్ రెడ్డి గారి ద్వారా తెలుసుకోవడం జరిగింది మొత్తం అంతా కూడా. సో ఆయన స్ఫూర్తితోటి ప్రపంచంలో ఏదైనా
డబ్బు పోతే ఏదైనా సంపాదించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. బేసిక్గా ఒకసారి ప్రపంచంలోకి వెళ్ళి ఈ ఒక సృష్టించింది ఏదైతే ఉందో ప్రకృతి సిద్ధంగా వచ్చింది, ఒక్కసారి పోయిన తర్వాత మళ్ళీ ఏది రాదు. ఇంకా మనిషి కూడా అంతరించిపోతాడండి. కొద్దిగా నేను చెప్తున్నా కదా, ఎక్కువ రోజులు కూడా కాదు. మీ తాతలు ఎంతకాలం బతికారు? 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికినటువంటి వాళ్ళు ఇప్పుడు మన నాన్నలు ఎంతకాలం బతుకుతున్నారు? 60 50. మనం ఎంత బతుకుతాం అంటే 40. తర్వాత మన జ్యోతిష్యం చెప్పింది 30 ఏళ్ళ కంటే ఎవడు ఉండడు మొత్తం అంతా కూడా. సో మనం ఇంకొక కనీసం 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు బతకాలంటే ఆరోగ్యంగా ఉండేటువంటిది, శక్తినిచ్చేటువంటి యొక్క ఆహారం ఏదైతే ఉందో అలాంటి యొక్క ఆహారం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మొత్తం ఓకే, మళ్ళీ వస్తాను సార్. ఒకసారి బాలమద్దిలేటి గారు, ఇంకొక అంశం, ఇప్పుడు కొద్ది గొప్ప సమాజంలో కొంత చైతన్యం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా వచ్చిన పంటలు తినాలి, ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చిన పంటలు తినాలి, వీటికి రుచి ఎక్కువ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది, ఇది ఎరువులు వేయలేదని అంతవరకు ఐడియా ఉంది ప్రజలకి. కానీ దేశీయ విత్తనాల ద్వారా ఇప్పుడు ఇందా పిల్లల ఎదుగుదలకి, మానసిక ఎదుగుదలకి మంచిది, ఈ స్థాయిలో చైతన్యం పెరగల. మరి దేశీయ విత్తనాల ద్వారా పండించిన పంటకి ఎలా సపరేట్ చేసుకోవచ్చు? రైతు కొనేవాళ్ళ దగ్గర ఇది దేశీయ విత్తనం అంటే 10 రూపాయలు ఎక్కువ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? దాన్ని ఎలా ప్రమోట్ చేస్తారు? ఆ చైతన్యం వచ్చిందా? సార్ ఇప్పుడు ఇంతకుముందు గతంలో మనం కష్టం తీసుకునే వాళ్ళు, ఇప్పుడు చాలా చైతన్యం వచ్చింది. వాళ్ళు వెరైటీస్ మాత్రమే అడుగుతున్నారు. దేశీ వెరైటీస్ లో కూడా ఏ రకమైతే వాళ్ళకి కావాలనో ఆ రకం తీసుకునే చైతన్యం వచ్చింది. ఈ విజయరామ్ సారాలు కానీ, లేదంటే ఇంకా ఈ పాలేకర్ మీటింగ్ లో కానీ, లేదంటే ఇట్లా పెద్దలు ఎప్పుడైతే మీటింగ్ లో అట్లా పెట్టారో, లేదంటే లైవ్ స్టోర్ తర్వాత మీలాంటి వాళ్ళు ఈ మాధ్యమాల ద్వారా ఎక్కువ చైతన్యం వచ్చింది ఈ కస్టమర్లకు. ఖచ్చితంగా దేశీ వెరైటీస్ ఏ రకమైతే కావాలనో అదే అడుగుతున్నారు. ఈ రోజు అత్యంత పోషకాలు కావాలంటే బ్లాక్ రైస్ ఇవ్వమని అడుగుతారు. లేదంటే బీపీ షుగర్ తగ్గడానికి, మోకాల నొప్పులు తర్వాత ఇవి తగ్గడానికి ఏమన్నా కావాలంటే నవార ఇవ్వమని అడుగుతారు. చిన్నపిల్లలకు ఏదైనా పోషకాలు కావాలంటే సిద్ధసన్నాలు కానీ, చిట్టిముత్యాలు కానీ అట్లా వెరైటీని పేరు అడిగి తీసుకునే పరిస్థితి ఉంది. వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళ రిజల్ట్ ను బట్టి కూడా వాళ్ళ బంధువులకు చెప్పడము, లేదంటే వాళ్ళ ద్వారా కూడా ఎక్కువ మందికి చైతన్యం చేసే అవకాశం ఉంది. అవే ఇస్తున్నాం సార్ మేము. థ్యాంక్ యూ. ఓకే సార్. తిరుపతి గారు, ఇక్కడ మనకి మార్కెట్లో ఇప్పుడు నేను ఒక సూపర్ మార్కెట్కి పోయినా, లేదా ఒక కిరాణా కొట్టుకు పోయినా, సన్న బియ్యం వేయండి, లేదా పాత రోజుల్లో ఇప్పుడు పాత బియ్యం లేదు, కర్నూలు సోనా సన్న ఈ తప్పితే 100కి 90 మందికి కొంత ఆర్గానిక్ లేదంటే సేంద్రీయ వ్యవసాయం ద్వారా అవి కొన్ని ప్రత్యేకంగా స్టాల్స్ పెడుతున్నారు. సరే, వాటిలో క్వాలిటీ ఉందా లేదా అది వేరే చర్చ. బట్ ఇవి వారు చెప్పినట్టు మోకాళ్ళ నొప్పులు అయితే ఒక రకం, లేకపోతే పిల్లలకైతే ఒక రకం, ఇంకో దానికైతే ఇంకో రకం అన్నది, వీటికి ధర మార్కెట్లో ఎక్కడన్నా ఇప్పుడు మీలాంటి వాళ్ళని రైతు కస్టమర్ అడిగి పండించుకుంటున్నారని వారు అంటున్నారు. నిజంగా అది ఎంత రీచ్ వచ్చి ఉండొచ్చు? మీరు ఏ రకంగా మార్కెట్ చేసుకున్నారు దేశీయ విత్తనాలు పండించినవి? అయితే దేశీయ విత్తనాలు వచ్చేసి ముఖ్యంగా వరిలో మనం ఒక 3 రకాలుగా విభజించుకోవచ్చు అండి. ఒకటి ఔషధ విలువలు, పోషక విలువలు, ఔషధ విలువలు అత్యంత ఎక్కువ ఉంటాయి దీంట్లో. రెండవది సుగంధభరితమైనవి, సెంటెడ్ వెరైటీ అంటాం. మూడవది వచ్చేసి సాధారణ వెరైటీస్ అనమాట. సో ఇప్పుడు ప్రజలు ఏమవుతున్నారంటే, మాకు వెంటనే జబ్బు ఉందండి, మాకు ఇప్పుడు వెంటనే డయాబెటీస్ వచ్చింది, మాకు తక్కువ కావాలని అంటారు అనుకోండి. సో దాంట్లో చూసుకున్నట్లయితే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్నది మేము ఇస్తామండి వాళ్ళు. సో మనం గ్లైసిమిక్ ఇండెక్స్ ఇప్పుడు వచ్చేసి డయాబెటీస్ వస్తే మందులు ఆడుతున్న వాళ్ళు ఉన్నారు, లేదంటే ఉప్పుడు అన్నం తినకుండా వేరే, బట్ ఈ పలానా వెరైటీ రైస్ ఇవ్వండి అడిగే వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు. ఎందుకంటే మనది ఒకటి ఈ విషయం కూడా చెప్పాలండి, దక్షిణ భారతీయులకి వరి అనేది కొన్ని వేల సంవత్సరాలుగా తింటున్న అలవాటు అండి. ఉన్నటువంటి పాపం వాళ్ళు మిల్లెట్స్ తిన్నారు అనుకోండి, వాళ్ళకి ఎంత తిన్నా కానీ చివరికి కొంచెం అన్నం తినాలని ఒక ఫీలింగ్ ఉంటుంది. అయితే దేశీ విత్తనాలు మనకు భగవంతుడు దయ వల్ల మనకి ఏం చెప్పొచ్చు అంటే, న్యాచురల్గా అన్ని కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ మ్యాక్సిమం తక్కువనే ఉంటాయండి. వీళ్ళకి సాధారణంగా ఏమిటి 70% కంటే ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం తీసుకోవద్దు వీళ్ళు. సో మీరు హైబ్రిడ్లో అయితే అలా ఉంటుంది అది. అదే మీరు దేశవాళీ విత్తనాలు తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు నవారా ఉంది 51 to 55 మధ్యలో ఉంటాయండి. ఇది మిల్లెట్స్ కంటే తక్కువ. కాలానమ్మక్ రైస్ ఉంది, ఇది వచ్చేసి 49-50 ఉంటుంది ఇలా. అదే బ్లాక్ రైస్ తీసుకున్నారు అనుకోండి 41 to 43. సో అట్లా కేవలం మాకు డయాబెటీస్ కోసం కావాలన్న వాళ్ళకు, కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళు ఉన్నారు, ఇట్లా గుండె జబ్బులకి, ఇవి ర్యాండమ్గా ఏంటంటే కొన్ని విత్తనాలు అన్ని రకాల వ్యాధులకి పనిచేస్తాయండి. ఇప్పుడు మన మార్కెట్లలో మామూలుగా సరే పద్ధతి ఏదైనా కానీ దేశీయ విత్తనం మీరు చెప్తున్న పేర్లతో అమ్ముతున్న సూపర్ మార్కెట్లు, శివప్రసాద్ మీరైనా చెప్పాలి, సిటీల్లో ఎక్కడన్నా ప్రత్యేకించిన స్టాల్స్ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు ఇలా పేర్లతో ఏమన్నా అమ్ముతున్నారా? కొన్ని ప్రాంతాల్లో కొంత అమ్ముతున్నారండి. మీకు ఆన్లైన్లో ఇక్కడే కాదు, మన
హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాల్లో చాలా దగ్గర అమ్ముతున్నారు, మన తమిళనాడు దగ్గర ఉన్నాయి. ఈవెన్ ఇదే బ్రాండెడ్ పెట్టి మీకు సింగపూర్లో కూడా ఈరోజు మొత్తం ఈ ట్రెడిషనల్ వెరైటీస్ ఇదే పేరు పెట్టి. సో దీనికి ఎంత ప్రాముఖ్యత ఉంది అని అంటే ఒక చిన్న ఇప్పుడు తిరుపతి చెప్పినప్పుడు మెడిసినల్ వాల్యూ దాని ఒక పాయింట్ గురించి వచ్చినప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా అండి. సో ఈ ఉదాహరణ విన్న తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అదే పేరు పెట్టుకొని తీసుకోవాల్సిందే. ఎంత అంటే ఎందుకు దీనికి ఇంత ప్రాముఖ్యత అనేటువంటి ఒక విషయానికి వచ్చినప్పుడు మనకి ఈరోజు ప్రకృతి సిద్ధంగా జరిగే అన్నీ కూడా ఆర్టిఫిషియల్ అయిపోయినాయండి. మొత్తం అంత మనిషి జీవనమే మొత్తం పుట్టడము ఆపరేషన్ తోటే పుడుతున్నాడు. ఆఖరికి పుట్టిద్దామన్నా కానీ చేత కాకపోతే అదేదో సరోగసి ఇంకా రకరకాల పుట్టించే శక్తిని కూడా కోల్పోయినటువంటి ఒక పరిస్థితికి వచ్చాడు మనిషి. ఏం చేసుకుంటాడో డబ్బులు అయితే నాకు అర్థం కావట్లేదు. ఆహారం కూడా అట్లా తయారైపోయింది. అయితే ఇలాంటివన్నీ కూడా ఉన్నాయనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది. అవన్నీ వదిలేసి నేను ఎప్పుడు తెల్లగా ఉండేది అది ఉండేదే తింటా అంటే అవన్నీ కోల్పోయాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు దీనికి సంబంధించి. మనకి తమిళనాడులో వచ్చేసి మాపిల్లె సాంబా అనేటువంటిది ఒకటి ఉందండి. నిజంగా ఈ యొక్క బియ్యాన్ని కరెక్ట్గా ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకోగలిగితే ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్లో లేకపోతే ఇవన్నీ ఏం అవసరం లేదండి. మొత్తం అంతా కూడా అక్కడ మనకి తంజావూరు అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. తంజావూరులో మాపిల్లె సాంబా అంటే పెళ్లి కొడుకు బియ్యం అనే ఒక ఉదాహరణ. సో సేమ్ అలాంటి సిచ్యువేషన్ మనకి రాయలసీమలో కూడా ఒకప్పుడు ఉండేదండి. ఒక 30 సంవత్సరాల క్రితం కూడా చెన్నంగి బియ్యం సంథింగ్ పేరుంది. పెళ్ళయి వచ్చినటువంటి అల్లుడికి ఒక 4 రోజులు ఉంచుకొని ఏ బియ్యం ఉండి పెట్టేటువంటి వారు మొత్తం అంతా కూడా. అక్కడ ఉండేటువంటి ఒక సాంప్రదాయం ఏంటిదంటే మాపిల్లె సాంబార్ రైసు పెళ్ళయ్యే పెళ్లి కొడుకుని మండపంలోకి పంపించే ముందు ఆడొక పెద్ద బండి ఇచ్చి ఇలా లేపు అలా వేసేస్తే నీకు పిల్లనిస్తాను, లేకపోతే ఏమరా నాయన చెప్పారు. అప్పుడు ఆ యొక్క బలం రావడానికి ఏం చేశారయ్యా అంటే మాపిల్లె సాంబార్ బియ్యాన్ని పెట్టేవారు. లేకపోతే నువ్వు ఈ బండనే లేపలేనోడివి నా పిల్లనే సాగుతావు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఒక 25 కేజీలు బస్తా ఎత్తుకొని ఒక 100 అడుగులు ముందేసే పరిస్థితి లేదు. ఒకసారి బాలకృష్ణ రెడ్డి గారు తిరుపతి నుంచి ఒక రైతు ఉన్నారు. బాలకృష్ణ రెడ్డి గారు మీ క్వశ్చన్ అడగండి. ఓకే, బాపరావు గారు, ఇప్పుడు మనకి అక్కడ మీరు ఆంధ్ర ప్రాంతంలో కూడా ఈ కూరగాయలు కానీ ఇతర ఇప్పుడు దేశీయ విత్తనాలు కేవలం వరికే వాడుతు, అఫ్కోర్స్ మీకు ఆ తోట తెనాలు అంతా కూడా వరే మేజర్గా. ఈ దేశీయ విత్తనాలు వాడేటప్పుడు మళ్ళీ క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాలా? దాంతోపాటుగా కూరగాయలు పండ్లకి సంబంధించి కూడా దేశీయ విత్తనాలు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయి? బాపరావు గారు, ఇప్పుడు మన భూమి భారతి ప్రకృతి, అవును సార్ చెప్పండి. మన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో అత్తోట్లో ఇప్పటికీ ఒక వరి విత్తనాలతో పాటుగా ఒక 90 రకాల దేశీ కూరగాయ విత్తనాలు కూడా సేకరించామండి. ఓకే, అవి ఈ సంవత్సరం నుంచి మేము మొదలు పెట్టాము. ఇప్పుడు ప్రస్తుతం మొలక దశలో ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయే సంవత్సరంలో అంటే ఇంకొక 6 నెలల తర్వాత మేము విత్తనంగా దాన్ని సేకరించి ఎక్కువ మంది రైతులకు కూడా అందుబాటులోకి రాబోతున్నాం. అలానే ఈ క్రాప్ డైవర్సిటీ అనేది ఏంటంటే మేము ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో కావచ్చు, దేశీ విత్తనాన్ని పండించే విధానంలో కావచ్చు, రైతుకి ఏంటంటే ఒక మోనోక్రాప్ కాకుండా వరి పంట చుట్టూ కూడా గట్టుని ఏర్పాటు చేసుకుని దాని మీద కూరగాయలు ఆకుకూరలు పెంచుకొని వాళ్ళ కుటుంబంతో పాటుగా చుట్టుపక్కల నలుగురికి కూడా పంచుకొని లేదా అమ్ముకునే విధంగా కొంచెం అదనపు ఆదాయం వచ్చేలాగా కూడా మేము ఇక్కడ ప్రచారం చేస్తూ దేశీ విత్తనాన్ని అందిస్తున్నామండి. దీంట్లో ముఖ్యంగా మేము ఇస్తున్నది కాశీ టమోటా. మనం రెగ్యులర్గా ప్రతి ఇంట్లో వాడేది ఎక్కువగా టమోటాలు, రాములకాయ అనేవాళ్ళం మన ఆంధ్ర ప్రాంతంలో. దాన్ని ఇప్పుడు కాశీ టమోటా మనకి గుమ్మడికాయ లాగా వస్తుంది, ఆ సైజు ఉంది. చిట్టి మనకి చాలా చిన్న షేప్ ఉంటుంది. కరెక్ట్ మీరు చెప్పింది. అవునండి, కాశీ టమోటా అంటారు, చాలా కాశీ టమోటా అంటారు దాన్ని. తర్వాత చెర్రీ టమోటా చాలా చిన్నగా ఉంటుంది, చెర్రీకాయలాగా. ఇలాంటివి రకరకాలన్నీ కూడా మన శివప్రసాద్ అన్న గారి ద్వారా సేకరించి మేము చాలా సంవత్సరాలుగా అంటే ఆల్మోస్ట్ ఒక 8 సంవత్సరాల నుంచి వాటిని కాపాడుతూ ఈ సంవత్సరం ఎక్కువ మొత్తంలో దాన్ని ఒక ఎకరంలో విత్తనం కోసమే పండిస్తూ మా దగ్గరికి ప్రకృతి వ్యవసాయ శిక్షణ కోసం కూడా వస్తున్నారు రైతులు. వాళ్ళ ద్వారా మేము అవగాహన కల్పిస్తూ గ్రామాల్లో మండలాల్లో వాళ్ళ ఇప్పుడు తిరుపతి అన్న చెప్పినట్టు మిద్దె తోటలు ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ కిచెన్ గార్డెనింగ్ అని అంటున్నాం. అంటే వాళ్ళ ఇంటి ముందు ఉన్న కాస్త ఖాళీ స్థలంలో కూడా మంచి కూరగాయలు పండించుకునే విధంగా మనం ఇక్కడ ప్రచారం కల్పిస్తూ ఎక్కువ మంది రైతులకు అందజేస్తున్నామండి. రైట్ సార్, మనతో వెంకటరెడ్డి గారు మెదక్ నుంచి మరో రైతు ఉన్నారు. వెంకటరెడ్డి గారు మీ క్వశ్చన్ అడగండి. సార్ ఇప్పుడు మేము వారెన్నారు పెట్టాము, వినపడుతుంది సార్, అడగండి. ఆరెన్నారు పెట్టాము షుగర్లెస్ అని. హలో, అయితే ఏమంటుందంటే రైస్ మిల్లులో ఇది బాగాలేదు, దుడ్డుగా అవుతుందని చెప్పి అంటున్నారు. మా
మామూలుగా మన ఊళ్ళో ఉన్న వాళ్ళు తీసుకుంటారు సార్. అర్థం కాలేదన్న, ఏమంటారు? ఆర్ఎన్ఆర్ పెట్టిర్రు? ఆర్ఎన్ఆర్ పెట్టాము సార్, షుగర్ లెస్ అని చెప్పేసి. ఓకే. నేను ఒక 10-12 ఎకరాలు పెట్టాను. అయితే మీ వాయిస్ మొత్తం ఆర్ఎన్ఆర్ పెట్టారు కానీ బయట వాళ్ళు ఎవరు తీసుకుంటలేరు, ఊర్లో వాళ్ళు తప్పితే అంటున్నారు ఆయన. మరి దొడ్డుగా ఉంది అని ఇలా ఉంది. ఇది సిద్దిపేట జిల్లా ప్రాంతంలో ఇక్కడ ఏమైందంటే సార్, ఈ మధ్యకాలంలో అందరూ కూడా బాగా సన్న రకాలకు అలవాటు పడిపోయారు ప్రజలు. ఆర్ఎన్ఆర్ అనేది కొంచెం బీపీటీ కంటే కొంచెం పర్వాలేదు. అయితే అతను రైస్ మిల్ వల్ల అతనికి ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ. సో అట్లా ఏం కాదు, అది తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది. అది మన దేశవ్యాప్తంగా హైబ్రిడ్ విత్తనాలలో అంటే ఏవైతే రీసెర్చ్ వెరైటీస్లలో వల్ల చూసుకున్నట్లయితే లో గ్లైసిమిక్ ఇండెక్స్ కింద పరిగణించారండి ఆల్రెడీ. సో అతను నిరభ్యంతరంగా అమ్ముకోవచ్చు. కాకపోతే ప్రజలు దానికంటే సన్న రకానికి అలవాటు పడ్డారు, సన్నయ్య అడుగుతున్నారు. సో అతనికి దానికి ఏం చేయాలి, ఇప్పుడు పెట్టేశాడు కదా అతను. అయితే అన్న ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఆర్ఎన్ఆర్ అనేది ఆర్ఎన్ఆర్ తింటే షుగర్ తగ్గిపోతుందని కాదన్న, మొత్తం అంతా కూడా దాంట్లో కొంత ఒక 4 to 5% అనేది గ్లైకెమిక్ ఇండెక్స్ ఏదైతే ఉందో తగ్గి ఉన్నది. ఒకవేళ మీరు నిజంగా షుగర్ తగ్గాలనేటువంటి ఒక ఉద్దేశంతో షుగర్ పేషెంట్స్కి ఇలాంటి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఉంటే నవారా అనేటువంటిది ఏదైతే ఉంటుందో రెడ్ రైస్, ఆ యొక్క నవారాని బండి దిగుబడి తక్కువగా ఉన్నా కానీ అది ఆన్లైన్లో కూడా ఈరోజు 100-150 రూపాయల దాకా అమ్ముతా ఉండరు. మొత్తం రైతు వారికి ఎవరు కూడా 100 రూపాయలకు తక్కువ అమ్మట్లేదు మొత్తం అంతా కూడా. సో తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తిన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని యొక్క రిజల్ట్ అనేది వాళ్ళకి తెలిసిపోతుందండి. ఎందుకు అనంటే ఎప్పుడు షుగర్కి సంబంధించినటువంటి ఒక పేషెంట్ ఉన్నా కానీ ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రైస్ తిన్నప్పుడు ఆకలి అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఆహారం తక్కువగా కన్జంప్షన్ చేస్తామో ఆ యొక్క షుగర్ లెవెల్స్ అనేది నార్మల్గా ఉంటాయి మొత్తం అంతా కూడా. మనం వేసుకునేటువంటి ఒక మెడిసిన్ అనేది ఏ రకంగా ఉంటుంది అంటే అది ఆ రోజు మందానికి దాంట్లో ఉన్నది తీసేస్తుంది. కానీ ఇది ఏం చేస్తుంది అని అంటే లోపల ఉండేటువంటి ఈ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసేయడానికి అవకాశం ఉంది. మన పెద్దలు ఏమన్నారు, ఆహారమే ఔషధం అన్నారు. సో మనకు ఉండేటువంటి ఒక ఆహారం, న్యాచురల్గా ఉండేటువంటి ఒక ఆహారాన్ని ఎప్పుడైతే వదులుకున్నామో ఇవన్నీ రావాల్సిందే ఖచ్చితంగా అందరూ. మనతో మరో బాలకృష్ణ రెడ్డి గారు, మీ క్వశ్చన్ అడగండి, ఇందాక కట్ అయింది. సార్ నమస్తే సార్. అడగండి. నా పేరు బాలకృష్ణారెడ్డి, మాది తిరుపతి. నేను 2016 నుంచి అదే సార్ చెప్తా ఉన్నా. వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. 2016 నుంచి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తాను. శివప్రసాద్ రాజు గారు నాకు సిద్ధస్థానాలు సీడ్ పంపించారు. ఓకే, చెప్పండి సార్, మీ సమస్య ఏంటో చెప్పండి, మీకు సందేహం ఉంటే అడగండి. అది బాపన్న గారు ఇంతకుముందు అదే చిన్న మిషనరీ సీట్ ఇస్తా ఉన్నారు. దాని గురించి కొంచెం వివరాలు క్లియర్ గా చెప్తే నా పోస్ట్ చిన్న రైతు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని. బాపన్న గారు ఏంటంటే ఫోన్ చేసి లిఫ్ట్ చేయడు. బాపరావు గారా? చెప్పండి బాపన్న. నుంచి మీకు చెప్తాను, చెప్పండి. ఇది పెద్ద కంప్లైంట్ అండి, నాతోటి క్షమించాలి. మీరు రైతులతో ఉంటారు, ఫోన్ ఎత్తరు కావాలి, మీరు చెప్పండి. అది తెలియదు కదా సార్ వాళ్ళకి. ఇప్పటికి ఏంటంటే ఉన్న పాత నెంబర్ని నేను ప్రత్యేకంగా ఒక మనిషిని దానికి అలాట్ చేసి ఆ నెంబరు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఆ ఫోన్ కాల్స్ చూసుకునేలాగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నానండి. దాని గురించి ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు, క్షమించాలి ఇంత ముందు వరకు అంతరాయం జరిగినందుకు. అన్నగారు అడిగినట్లుగా రైస్ మిల్ గురించి ఏంటంటే మేము ఆల్రెడీ బెంగళూరు నుంచి తీసుకొచ్చాము, అది కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ మన తెనాలికి దగ్గరలో అంటే గుంటూరుకి పక్క గ్రామంలో ఒక అతను శ్రీనివాస్ గారని యామర్రు అయింది, ఆయన ద్వారా ఇప్పుడు ఇంకొకటి సిద్ధం చేయిస్తున్నాము. ఇప్పుడు ఈ దేశీ విత్తనం అదే మీరు ప్యాడీ పండిస్తున్నప్పుడు మళ్ళీ ఫుడ్ ప్రాసెసింగ్ ఏముంటుంది? ప్యాడీకి బియ్యం తీయటమే కదా, కాదా? కాదండి, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయం, ఇప్పుడు బాలకృష్ణారెడ్డి అన్న గారు కూడా ఆయన చేస్తుంది కూడా ప్రకృతి వ్యవసాయమే అయి ఉండొచ్చు. ఓకే. ఇక్కడ చాలా మంది వినియోగదారులకు వచ్చే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే పంట తీసిన తర్వాత దీన్ని పెద్ద రైస్ మిల్లో ఆడిస్తే కల్తీ జరుగుతుంది కదా, ఆ కల్తీ జరగకుండా మీరు ఎలా ఇవ్వగలరు అని మమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు వచ్చిన ఆలోచనలో నుంచి పుట్టిందే పోర్టబుల్ రైస్ మిల్. దీనికి మాకు మన భూమి భారతికి శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారి సహకారంతో ఒక సోలార్ పోర్టబుల్ రైస్ మిల్ తీసుకొచ్చాము. కాకపోతే ఏంటంటే దాంట్లో ఇబ్బంది ఎక్కువ మొత్తంలో ఒకేసారి రావట్లేదు. కానీ ఇండివిజువల్ వెరైటీస్ అంటే బ్లాక్ రైస్, రెడ్ రైస్, దీంట్లో తెల్ల బియ్యం కలవకుండా ఉండాలంటే దానికోసం పూర్తిగా పనికొస్తుంది చాలా మంచిగా.
దీంట్లోనే కొంచెం అప్గ్రేడ్ చేయడం కోసం మేము పని ప్రారంభించాము ఆల్రెడీ. శ్రీనివాస్ గారని గుంటూరు జిల్లాలో యామర్లో ఉంటారు, వారి ద్వారా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికి ఒక 50% పూర్తయింది. దీంట్లో ఏంటంటే గంటకి కనీసం 5 బస్తాలు ఆడేలాగా మేము ప్రణాళిక చేసుకున్నాం. దీన్ని కూడా త్వరలోనే 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ కట్టి మిగిలిన అమౌంట్ కూడా ఈఎంఐ రూపంలో రైతుకి, చిన్న రైతుకి కూడా ఈఎంఐ రూపంలో నెలకు ఒక 5,000, 10,000 కట్టుకునేలాగా కూడా ఒక ఆలోచన చేస్తున్నాం. దీన్ని దేశీ విత్తనం పండించే రైతులకి ముఖ్యంగా అందుబాటులోకి తీసుకురావాలని ఒక ప్రయత్నంలో మన భూమి భారతి ఆలోచన చేస్తున్నాం. ఇది త్వరలోనే మీ ముందుకు వస్తుంది. ఇలాంటి చిన్న రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళు పండించిన వడ్లని బియ్యం రూపంలోగా ఉప ఉత్పత్తి అంటే అడిషనల్ వాల్యూ చేసి దాన్ని అమ్ముకుని ఈ దేశీ విత్తనం పండించిన రైతు ఆర్థికంగా స్వావలంబన జరిగేలాగా కూడా ఆ దిశగా కూడా మన భూమి భారతి ప్రయత్నం చేస్తుంది. రైట్ సార్ మనతో మరో రైతు కృష్ణయ్య నల్గొండ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. కృష్ణయ్య గారు మీ క్వశ్చన్ అడగండి. సార్ ఇప్పుడు మేము ప్రకృతి వ్యవసాయం ఈ మధ్యన ఒక 4 నెలల నుంచి చేస్తున్నాం సార్. మేము అంటే విత్తనాలు ఒక్కటే కాదు సార్ మాకు, అంటే దానికి మార్కెటింగ్ చేయాలంటే మేము పడే ఏదైతే కష్టం ఏదైతుందో దానికి ప్రతిఫలం అనేది వస్తలేదు సార్. అది శివప్రసాద్ గారు ఏం పండిస్తున్నారు సార్? కూరగాయలు పండిస్తున్నాం సార్. కూరగాయలు 4 నెలలు అయింది మీరు మొదలుపెట్టి. మార్కెట్లో దానికి వేరే ఎక్కువ ధర ఏమి అవకాశం లేదా? లేదు సార్, ఎక్కువ ధర అంటే ఇక తీసుకోరు రైతులు. ఇంకా ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఇస్తారా మాకు అన్నట్టు ఉన్నది, కానీ అంటే కావాలనేది అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే ఎందుకు రేట్ ఎందుకు ఎక్కువ అనేది వాళ్ళ మార్కెట్ మీద ఇబ్బంది. అంటే కొద్ది మొత్తంలో పెట్టినా సార్, నేను ఒక 4 గుంటలు పెట్టినా. మేము గుంటూరు టూర్ కూడా వచ్చినా, అక్కడి నుంచి మాకు ఏంది ట్రైనర్లను పంపించారు మా దగ్గరికి. మేము చేస్తున్నాం. ఏంటంటే మార్కెటింగ్ తీసుకెళ్తే ఏంటంటే అంత పెస్టిసైడ్ మందులు వచ్చేసి కొద్దిగా నీట్ కనిపించడానికి సరే పోవడం మనవి కూడా కనిపిస్తున్నాయి, హెల్లింగ్ కూడా. కాకపోతే ఏంటంటే మనకు మార్కెట్ లో రేట్ అనేది దానికి అవైలబుల్ లేదు మనం పడ్డ కష్టానికి. ఇంకొకటి ఏంటంటే గుర్తింపు దేశంలో ఇప్పుడు అవార్డులు ఇస్తున్నారు. ఇంత కష్టపడి ఇక్కడ మన పెద్దలు ముగ్గురు కూర్చున్నారు. ఇలాంటి వాళ్ళకి ఏదైనా గుర్తింపు లాంటిది ఏదైనా ఇస్తే మన రాష్ట్రంలోనైనా ఎక్కడైనా కొద్దిగా ముందుకు వస్తారు. ప్రకృతి వ్యవసాయానికి ఇలాంటి కనీసం గుర్తింపు అనే ఉంటది అనేది. ఇలాంటి పెద్దల్ని కొద్దిగా ప్రోత్సహించి వాళ్ళు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తే దానికి తిరుపతి గారు ఇక్కడ అంటే ఈ కూరగాయలు అని చిన్న మొత్తంలోనే కూరగాయలు పండిస్తున్నారు అంటే ధర ఇప్పుడు సరే వరి అంటే కొంత బ్రాండింగ్ చేసుకోవచ్చు, 4 రోజులు లేట్గా ఆన్లైన్లో పెట్టుకొని అమ్ముకోవచ్చు, ఛాన్స్ ఉంది. ఈ పెరిషబుల్ కమాడిటీస్ కూరగాయలు పళ్ళు ఇలాంటివి ఈ పద్ధతులు మన దేశీయ విత్తనంతో చేసిన వీటిని అమ్ముకోవడానికి మార్గాలు ఏమున్నాయి? కొంచెం 10 రూపాయలు 5 రూపాయలు అండి. ఇప్పుడు ఈ సమస్య వచ్చేసి ఏంటంటే కేవలం ప్రకృతి వ్యవసాయ రైతులకే కాదు, కెమికల్ ఫార్మర్స్ కూడా అంటే రైతు అనే వాళ్ళకందరికీ సమస్య ఉందండి. కూరగాయలు పండించారనుకోండి, ఇప్పుడు మనం పండించాం తెలంగాణలో కూరగాయలు బాగా పండాయి అనుకోండి, అదే టైంలో బెంగళూరు వాళ్ళు కూడా క్రాప్ వచ్చింది అనుకోండి, వీళ్ళు ధర ఎక్కువ పెట్టగానే అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తారు. సో అదొక పెద్ద వ్యవస్థ ఉంది. సో ప్రతి రైతు కూడా మన ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఏం చెప్తామంటే మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టొద్దండి. ముందు స్టార్టింగ్లో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయడంతో పాటు రైతుగా ఈ రోజులు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే మన ప్రకృతి వ్యవసాయంలో ఒకటి భూమిని బాగు చేస్తూ ఈ విత్తనాలు పండించడం అయితే ప్రాచుర్యంలో కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత అతనే ఉందండి. నేను ఈ పద్ధతిలో చేస్తున్నాను ప్రమోట్ తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఈ రోజు కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ప్రతి జిల్లాకి తెలంగాణలో అయితే కలెక్టర్ గారు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని సంప్రదించారనుకోండి ఒకసారి, వాళ్ళు మీకు స్పెషల్ గా ఒక స్టాల్ పెట్టుకోవడానికి, లోకల్ గా కూరగాయల మార్కెట్ లో స్టాల్ పెట్టుకోవడానికి, లేదా పెట్టుకునే వాళ్ళని ప్రమోట్ చేయడానికి ఒక బోర్డు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు. మనకి టైం అయిపోయింది. ఇది విత్తనాలకు సంబంధించి దేశీయ విత్తనాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోగ్యాన్ని అనేక రకాలుగా మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి పిల్లల మానసిక ఎదుగుదల దగ్గర నుంచి అలాగే ఎక్కువ ఎరువులు పురుగు మందులు అవసరం లేకుండా దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని కాపాడటం, డయాబెటీస్ లాంటివి రాకుండా చేయడం కోసం వరితో పాటుగా అనేక ఇతర కూరగాయల పళ్ళలో కూడా దేశీయ విత్తనాలు ఉన్నాయి. వాటిని సేకరిస్తున్నటువంటి నిపుణులు శివప్రసాద్ గారి లాగా చాలామంది వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్న రైతులు మనకి తిరుపతి గారి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దీన్ని వాడుకోవాలి. దేశీయ విత్తనం అన్ని రకాలుగా మన ఆరోగ్యానికి మంచిది, నాణ్యత ఉంటుంది, ఆరోగ్యాన్ని క్షేమంగా ఉంటుందని కూడా నిపుణులు చెప్తున్నారు. చర్చలో పాల్గొన్న శివప్రసాద్ రాజు గారికి, తిరుపతి గారికి, బాపురావు గారికి, అలాగే బాలమద్దిరెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ రైతు పక్షం. మరో రేపు మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం. అసలు